బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నాము. ఇటీవల మన వైజాగ్లో ఒక మీటింగ్ జరిగింది గిరిజనులకు సంబంధించి. జరిగినప్పుడు దాంట్లో ఒక ఆదివాసీ సమన్వయ కమిటీ, జాతీయ ఆదివాసీ సమన్వయ కమిటీ ఒకటి ఏర్పడింది. దానికి చైర్మన్ అధ్యక్షుడిగా లింగన్న ద్వారా, చందా లింగన్న ద్వారా అని తెలుసా, లింగయ్య తెలంగాణ, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయన చైర్మన్గా మన లక్కే రాజారావు సారు ఈయన కన్వీనర్గా ఒక కమిటీ నేషనల్ లెవెల్లో వేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే మన లక్ష్మణ స్వామి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇక్కడ మన స్టేట్ కన్వీనర్గా ఉన్నాడు. అలాగే స్టేట్కు చైర్మన్గా ఉన్నాడు. స్టేట్ సంబంధించిన కన్వీనర్గా బాబురావు తర్వాత మాస్టర్ గారు ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు తెలియజేసిందంటే, ఈ కమిటీ ద్వారా ఇటీవల మేము 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున గవర్నర్ కలిసినప్పుడు వివిధ ఈ గిరిజనులు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ 5 ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మేము గవర్నర్ గారికి కోరడం జరిగింది. రిప్రజెంటేషన్ ఆ బృందంలో నేను సార్తో పాటుగా లింగన్న దొర గారు ఇంట్లో చెప్తున్నాను, అలాగే నేను లక్ష్మణ స్వామి గారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళతో పాటుగా ఒక డీజీపీ గారు ఓంచంద్ర గారు, ఆయన ఐపీఎస్ రిటైర్డ్, ఆయన అలాగే చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఒక ఆయన టీవీ రమేష్ గారు, ఆయన మిగతా వాళ్ళు కొంతమంది ఇక్కడ కూడా పీఓ చేశారు కదా, వాళ్ళందరూ కూడా కలిసి 12 మంది కొంతమంది గిరిజన నాయకులతో కలవడం జరిగింది. కలిసినప్పుడు గిరిజన సమస్యలు మాట్లాడుతూ ముఖ్యంగా గోడవారానికి సంబంధించిన సమస్య మీద ఎక్కువగా గవర్నర్ గారితో మాట్లాడారు. దాదాపు గంట సేపు సమస్య మీద మాట్లాడుతుంది. అయితే గవర్నర్తో ఎందుకు మాట్లాడారు? గవర్నర్ ఏంటంటే షెడ్యూల్ 5లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే గిరిజనుల ప్రాంతాలకు సంబంధించి గవర్నర్ గారే పూర్తి బాధ్యత. ఆయన చాలా రాజ్యాంగపరంగా షెడ్యూల్ 5 ఏరియాలో ఆయన పరిపాలన మీద ఆయన పూర్తిగా బాధ్యత, సూపర్విజన్, పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి మన సమస్యలు ఏదైనా ఉంటే స్పెషల్గా టేకప్ చేసిన అధికారం ఆయనకి గవర్నర్ గారికి ఉంది. అందుకని మనం ఏం చెప్పామంటే, మాకు ప్రభుత్వంలో మీరు హెడ్, అన్ని మొత్తం రాష్ట్రంలో అందరికీ హెడ్ ముఖ్యమంత్రి అయినా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతాలకు సంబంధించి హెడ్ మీరు గవర్నర్. కాబట్టి ఈ గిరిజనలో జరుగుతున్నట్టు అన్యాయాన్ని మీరు పట్టించుకోవాలా, మీరు దాని మీద కొంచెం శ్రద్ధ వహించండి. చాలా అభాగ్యులుగా ఉన్నారు, చాలా అన్యాయం జరుగుతుంది గిరిజనులకి ఏజెన్సీ ప్రాంతాల్లో మేము చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ పోలవరం నిర్వాసితుల సమస్య కూడా ఆయనతో ప్రస్తావించి డిస్కస్ చేసినప్పుడు మాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏంటో ఇంతకుముందు ఇక్కడ రాకుండా చాలా అనేక మన నాయకుల ద్వారా తెలిసిన విషయాల ద్వారా కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చి మీరు ఇంటర్ఫేర్ అవ్వాలా, మీరు అంటే బాధ్యత తీసుకొని మీరు దీన్ని పట్టించుకోవాలా అనుకున్నప్పుడు దానిలో భాగంగా మీరు పోలవరం ఒకసారి మీరు దర్శించండి, పోలవరం రండి, ఆ ప్రాజెక్టులో మరి అక్కడ గిరిజనులు జరుగుతున్న అన్యాయం కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి మేము చెప్పాము. చెప్పిన తర్వాత సారు గవర్నర్ గారు రేపు 2వ తారీఖున, రేపు కాక ఎల్లుండి 2వ తారీఖున పోలవరం వస్తున్నాడు. వస్తున్న సందర్భంగా మనం ఒక రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అంటే మనం ఈ సమస్యల మీద, పోలవరం సమస్యల మీద ఒక అర్జీని మనం సమర్పిస్తున్నాం. ఏ విధమైనటువంటి సమస్యలు ఈ పోలవరం నిర్వాసితులు ఎదుర్కొంటున్నారు అనే విషయం మీద కొన్ని ఆ సమస్యలు ఒక్కొక్కటి తయారు చేసుకొని అర్జీని రేపు గవర్నర్ గారికి రేపు 2వ తారీఖున సిద్ధపడుతుంది. దీనిలో భాగంగా ఏంటంటే, మరి గవర్నర్ గారు 2వ తారీఖున కలవాలనుకున్నప్పుడు ఈ మధ్యన అసలు ఫీల్డ్ లెవెల్ ఎట్లా ఉంది, గ్రామాల్లో మధ్య ఏమనుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు గ్రామాల్లో అనుకుంటున్నారు అనే విషయం మీద మేము విచారణ జరిపి తెలుసుకోవడానికి వచ్చాము. నేను, మన సారు, తర్వాత మన హెడ్ మాస్టర్ గారు, తర్వాత లక్ష్మీనారాయణ గారు, ఆయన బీసీ సంఘం నాయకులు స్టేట్లో, అలాగే మన బాబురావు గారు, మన మిగతా విషయాలు మన వీళ్ళందరూ కూడా మనం వచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే నిన్నంతా కూడా అక్కడ కోనవరం ఏరియాలో తెలుసుకున్నాం.
అలాగే అక్కడ ఐటీడీ నాయకులు ఐటీడీ ప్రాజెక్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసులతో కూడా మాట్లాడు. ఈరోజు ఇక్కడికి వచ్చాం, మీ కాలనీకి వచ్చాం. దేవీపట్నానికి సంబంధించినటువంటి కాలనీలో రిహాబిలిటేషన్ ఏర్పాటు చేసి కాలనీలు కట్టారు. వీళ్ళకి పూర్తిగా అందినయా లేదా, ఈ పునరావాస ప్యాకేజీ పూర్తిగా అందే లేదా, ఇంకా వీళ్ళు ఇంకేం అడుగుతున్నారు, ఎలా ఇంప్లిమెంట్ జరిగింది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు దాకా అవతల ఇప్పుడు కాలనీలో మనం కూర్చొని అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అది ఇప్పుడు కొత్త ప్యాకేజీలో కట్టినటువంటి ఇల్లు ఇచ్చారు. బాగా ఇల్లు కట్టారు, కొంచెం రకంగా అక్కడ ఇల్లు అయితే బాగానే కొంచెం శుభ్రంగా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిలో కూడా ఇప్పుడు కూడా చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్యాకేజీకి సంబంధించి పాత ప్యాకేజీకి సంబంధించినటువంటి ఈ పాత కాలనీలు ఏదో ఈ కాలనీలో కూడా చూద్దామని ఇక్కడ మనం రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరుతో మాట్లాడిన తర్వాత మీ దగ్గర నుంచి మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, మరి కొంతమంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1 మంత్ ఇచ్చారు, 1 మంత్ ఇవ్వలేదు, ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉన్నారు, ఇల్లు కూడా కట్టలేదు. ఈ సమస్యతో పాటుగా మీరు ఏం చెప్తున్నారంటే, మరి 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఏదైతే గమనించారు, మగపిల్లలకి కూడా బాండ్ చేసినా డబ్బులు ఇవ్వలేదు అనేటువంటి ఒకటి. అయితే డబ్బులు ఇస్తున్నారు, చేస్తున్నారు, ఎంత ఇస్తున్నారు ఏంటి అనే విషయం కాకుండా మీరు అసలు ఏం అడుగుతున్నారు అంటే, మేము కూడా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, మీకు ఏదైతే మన పెద్ద ఆయన చెప్పినట్టుగా, పెద్ద ఆయన ఇప్పుడు అంత స్పష్టంగా చెప్పాడు, ఫస్ట్ ఏం జరుగుతుంది మీకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, అప్పుడు మొట్టమొదటిగా మేము గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖాళీ చేయించారు. ఖాళీ చేయించినప్పుడు అక్కడ తర్వాత మాకు అప్పుడు హామీ ఇచ్చారు, మేము మొట్టమొదటిగా మీరు ముందు ఖాళీ చేయండి, కూర్చోండి, మొట్టమొదటిగా ఖాళీ చేయండి, ఆ తర్వాత వెనక ఖాళీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్యాకేజ్ ఇస్తాము, మీరు కూడా అలాంటి ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పి ఆ రోజు అధికారులు మాకు చెప్పారు. కాబట్టి వాళ్ళ మాటలు కూడా మేము నమ్మాము. మొట్టమొదటిగా అసలు మేమే ఈ ప్రాజెక్టుకి మొట్టమొదటిగా గ్రామాలు ఖాళీ చేసి వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళ మాటలు నమ్మి వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొత్త ప్యాకేజీ ప్రకారం ఈ మెట్ట పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. మధ్యలో కూడా 18 సంవత్సరాలు దాటినోడికి ఏదో కొంత ఇవ్వటం, అలాగనే మరి 2015లో ఉన్నటువంటి కలెక్టర్ గారు మానవతా దృక్పథంతో తలాయింపు 2 లక్షలు ఓటం అని జరిగింది అని చెప్తున్నారు. అయితే మనం ఏమైతే అడుగుతున్నామంటే, మానవతా దృక్పథంతో కాదు, అసలు కొత్త ప్యాకేజీ ప్రకారం పాత వాళ్ళకి 2005లో ఏదైతే ఆ పాలసీ ప్రకారం రిహాబిలిటేషన్ ఇచ్చారో దాన్ని మళ్ళా కూడా కొత్త పద్ధతి ప్రకారంగా దాన్ని మళ్ళా కన్సిడర్ చేసి కొత్త పద్ధతిలోనే ఆ ప్యాకేజీని మార్చి మాకు రావాల్సిన చట్ట ప్రకారంగా కొత్త ప్యాకేజీ ఇవ్వండి, కానీ ఏదో మానవతా దృక్పథంతో కావాలనేటువంటి అంశం మీద మనం ఈ రోజున ఈ 8 గ్రామాల సమస్య, 7 గ్రామాలకి కరెక్ట్గా వ్యక్తంలో ఉంది. ఆ 7 గ్రామాల సమస్యను గురించి మళ్ళీ మనం రేపు గవర్నర్ గారికి ఇచ్చేటువంటి అర్జీలో ఈ విషయాన్ని మనం స్పష్టంగా పొందుపరచడానికి మరి ఇక్కడ ఈ సమస్యను మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఇది జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి మరి గవర్నర్ కలవడానికి 2 గ్రామాల నుంచి కూడా కొంతమంది రావాలి.